సిటీ కేబుల్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని విమర్శించే స్థాయి మీకెక్కడిది? కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు అక్బర్ బాబా. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదని బీఆర్ఎస్ పార్టీ యాలల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్బర్ బాబా హెచ్చరించారు. శుక్రవారం యాలల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్బర్ బాబా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు ఎక్కడ అరాచకాలు, అక్రమాలు, దౌర్జన్యాలు సృష్టించలేదని అన్నారు. ఎర్రమట్టి, ఇసుక అనేది అభివృద్ధి పనుల కోసం మాత్రమే వాడుతున్నారని, తమ సొంత వ్యాపారం కోసం కాదని అక్బర్ బాబా అన్నారు. ఇసుక మాఫియాకు ఓ కంపెనీ సీఈఓ హస్తం ఉందనడం సరికాదని అన్నారు. నాడు బీఆర్ఎస్ పాలనలో కూడా ఇసుక మాఫియా నడిపింది మీ పార్టీ నాయకులు కాదా అని విమర్శించారు. అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అంటేనే అభివృద్ధి అని అక్బర్ బాబా అన్నారు. ఈ కార్యక్రమంలో యాలల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాపోలు నాగయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కరిస్తూ, నిన్న ఏదైతే బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు ఖండన ఇచ్చిండో, దానికి వివరణ ఇచ్చిండో దానికి ఖండన ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరాచకాలు సృష్టిస్తున్నారని చెప్పేసి అనడం చాలా తప్పు. ఇంకో విషయం, ఎమ్మెల్యే గారి కుటుంబ సభ్యులు అనడం మీ స్థాయి కాదు. మీ స్థాయికి తగ్గట్లా మాట్లాడాలి. ఒక ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళ కుటుంబ సభ్యులని అనడం చాలా తప్పు. ఇది గతంలో మీరు అధికారం ఉన్నప్పుడు ఇసుక దందా అంటున్నారు. ఈరోజు జాతీయ రహదారికి, మన తాండ్ర అభివృద్ధి కోసము ఒక రహదారి, జాతీయ రహదారి, అది దానికి పర్మిషన్ లేకుండా ఇసుక దందా చేస్తున్నారంటే మన ప్రాంతానికి మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి చేయకొచ్చినాము. ఆ ఉసుక అంటే బ్రిడ్జ్లో కానీ అవి కానీ మన కట్టడాల కోసమే, మన పోనీకి రానికి కూడా మనకు మంచి ఉండడానికి కదా చేసేది. దానికి ఇసుక దందా చేస్తున్నారు. ఒక సీఈఓ చెప్పిండ్రు, ఆయన కన్సర్న్ నడుస్తున్నది అనడం చాలా తప్పు. ఇది గత ప్రభుత్వంలో మీరు చేయలేరా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి ఇసుక మాఫియా దునియా చేసిండ్రు. మీరు ఇది అనడం చాలా తప్పు. మీరు ఇంతకుముందు దందా చేసుడు అంటున్నా కదా, ఇసుక మాఫియా నడిచిందే బీఆర్ఎస్ గవర్నమెంట్లో. గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇసుక మాఫియా అనేది మీరు మీ వీపు వెనక చూసుకొని మాట్లాడాలి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ అమ్ముకున్నారు ఇసుక అనేది, ఎంత మాఫియా నడిచిందో అన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఈ మాట అనడం చాలా, దీన్ని వెనక్కి తీసుకున్నాలి. ఇంకోటి, ఎమ్మెల్యే గారి కుటుంబం అంటున్నారు కదా మీరు. ఆ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆయన గతంలో డిసిసిబి చైర్మన్ చేసిండ్రు. ఆయనకు ఒక రైతు కుటుంబంకి వెళ్ళి వచ్చిండ్రు. ఆయన ఈ 2 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చేస్తున్నాడని మీ కళ్ళ కనిపించిందా? అంటే మీకు మొన్న ఫ్రస్ట్రేషన్లో పడ్డరు కాబట్టి మీరు అవాకులు చవాకులు మాట్లాడడం ఇవి చాలా సబబు కాదు. మీరు తస్మత్ జాగ్రత్త అంటున్నారు. మీరే తస్మత్ జాగ్రత్త. ఈ మాటలు అనడం చాలా మంచిది కాదు, మీకే మంచిది కాదు. మొన్న ఒక కేసు అయింది మున్సిపల్ ఎన్నికల్లో. మరి ముందు ఉండేటుండే గట్టిగా కేసు అని చెప్పేసి పోయి వారం రోజులు పోయి ఫ్రస్ట్రేషన్ లై టెన్షన్లో పడి వచ్చి ఏమేమో ప్రెస్ మీట్ ఇచ్చి ఏమేమో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడడం చాలా తప్పు. ఇంకో మాట, ఒక కంపెనీ సీఈఓ అని అనడం జరిగింది. మీరు ఒక కంపెనీ సీఈఓ అంటే ఒక కంపెనీ నిన్ననే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం జరిగింది. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆలోచన ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి ఓ సీఈఓ చెప్పి వాళ్ళు చెప్పి ఏం చెప్పి ఒక జాతీయ స్థాయిలో ఒక కంపెనీ అనేది పోవడం మన తాండ్రు ప్రాంతానికే గర్వకారణం. అది ఇథనాల్ అనేది మళ్ళా ఆ కంపెనీ డిఫెన్స్కు ఎన్నో సహకారాలు చేస్తుంది. ఆయన ఎన్నో సేవలు చేస్తున్నాడు. ఎంతో మందికో ఆ సీఈఓ గారు ఎంతో మందికో, ఇప్పుడు ఏమైనా చనిపోయినా కానీ ఏమైనా కూడా శుభకార్య ఏమైనా అనివార్య కార్యక్రమాలు ఏమైనా అయినా కూడా వాళ్ళ కోసం ఎన్నో సేవలు చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి కూడా అనడం మీకు చాలా తప్పు. మీరు ఒక మాట, ఇసుక దందా మీరు చేయలేరా? ఇసుక దందా చేసిన వాళ్ళు మొత్తం వెంటనే ఉన్నాడు మాఫియా మొత్తం కంప్లీట్గా. మాఫియా అంటే ఇప్పుడు గతంలో మీకు తెలియదా? గత ఎమ్మెల్యే గారు ఇప్పుడు వాళ్ళ నివాసం ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఇల్లు కడుతున్నప్పుడు ఇసుక నీకు కూడా అవసరం పడుతుంది.
మనం మేము గోదావరి కానీ ఇక కృష్ణానదికి వెళ్ళి ఆడికి వెళ్ళి మేము తీసుకొచ్చి మాఫియా చేయకొచ్చినాం. మన వాగు మన ఇక్కడికి వెళ్ళి మనం మన ఇది చేసుకుంటున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎన్ని ఇండ్లు తెచ్చిండ్రు ప్రాంతానికి? ఇందిరామ ఇండ్లు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో ఇందిరామ ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఆ ఇందిరామ ఇండ్లు జరగాలంటే ఇసుక కంపల్సరీ కావాలి. ఇసుక మనకు అనుకూలంగా మన దగ్గర ఉంది కాబట్టి మనం వేసుకున్నాము. మీరు వేసుకోలేరా? మీ ఇండ్లోకి వేసుకోలేరా? ఊళ్ళో ఇండ్లు కట్టలేరా? ఇష్టం ఉన్నట్ల మీరు అంటారు ఇసుక దందా చేసినట్లే చూపెట్టాలి, మీరు నిరూపించాలి. మీరు చేసినట్ల మేము కూడా నిరూపిస్తాం. గతంలో ప్రజాప్రతినిధి ఇంటికి పెద్ద మహల్ కట్టిన ఉంది, మరి దానికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇసుక? టిప్పర్లు ఆ రోజు కొట్టడం మీరు తెలియదా? మీరు కూడా ఉన్నారు. కానీ ఒక అని అనిపించుకున్నాడు తప్పు. ఇది ఎమ్మెల్యే గారి కుటుంబం పైన చెప్పడం చాలా బాధాకరం. ఇది తస్మాత్ జాగ్రత్త. మీకే ఒక మాట చెప్తున్నా, ఎందుకంటే ఇది మంచి కాదు. చెప్పాలి, ఏదో ఒకటి నిజాయితీగా నిజంగా నిరూపించుకుని చెప్పాలి. అవాస్తవాలు మాట్లాడితే అయిపోదు నమ్మేటోళ్ళు లేరు. మీరు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. మీరు ప్రెస్ మీట్లు ఏమి ఇస్తున్నారు? మీకు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో ఉండి మీరు ప్రెస్ మీట్లు ఇచ్చుకుంటా మీరు మాట్లాడితే ఇది తగదు. మేము యాలల్ మండల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాము. ఈ మాటని మీరు వెనక్కి తీసుకున్నారని చెప్పేసి రవీందర్ రెడ్డి గారికి కోరడం జరుగుతుంది. ఇంతకీ యాలాల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో గురువారం ఏమన్నారో ఓసారి చూద్దాం. ఈరోజు యాలాల మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా ఇంత అరాచక పాలన నడుస్తుందంటే ప్రజలు విసిగి వేసారిపోయిండ్రు వీళ్ళ అరాచకత్వం నుంచి. ముఖ్యంగా గత 4 రోజులుగా ఈ అక్రమ ఇసుక రవాణా తరలింపు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంఆర్ఓ గారికి అడిగితే పర్మిషన్లు లేవంటారు. నేను ఎవరికి ఇవ్వలేదు అంటున్నాడు. మళ్ళా సబ్ ఇన్స్పెక్టర్ గారికి అడిగితే కూడా నాకు తెలియదు అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ నడుస్తున్నాయని చెప్పి నిన్న మా నాయకులు కొంతమంది వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్ పెడితే ఈరోజు ఆపిండు. నాకున్న సమాచారం మేరకు రేపటి నుంచి మళ్ళా నన్ను కొడతామని చెప్పి అంటున్నారు. ముఖ్యంగా రోజు ఎన్నికల్లో బెన్నూరుకు వచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గారు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. అక్కడున్న మా నాయకులు కొంతమంది ఇసుక కొడతారని చెప్పి అవహేళనగా మాట్లాడింది. అయ్యా ఎమ్మెల్యే గారు, ఈరోజు యాలల మండలంలో కుటుంబ కన్సర్నాలు నడుస్తున్నాయి కదా, ఈరోజు మీ కుటుంబమే కదా ఇసుక మాఫియా బొర మాఫియా అవతారం ఎత్తింది. ఇప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడతారు చెప్పుంది ఇక మీరు. ఎప్పుడో గ్రామాల్లో మేము అధికారంలో ఉండగా పేద ప్రజలు లేకపోతే ప్రభుత్వ పనుల కొరకు అది కూడా పర్మిషన్ తీసుకొని మన దగ్గర ఇసుక తీసుకుపోయింది. అయినా యాలల మండలంలో ఎక్కడ కూడా ఇసుక రీచులు అనేటివే లేవు. ముఖ్యంగా గత సంవత్సరం మొత్తం ఊడ్చి కొడితే కింద మన్నేళ్ళ దగ్గర మొత్తం ఇసుక సాగు చేసిండ్రు. ఆ భగవంతుని దయ వల్ల మళ్ళీ వాగు మారింది, కొంత ఇసుక వచ్చింది. భూగర్భ జలాలు కొంత మరీ ఘోరం కాకుండా ఉన్నాయి. ఈ భూగర్భ జలాలు అడగంటకుండా కూడా ఈ ఇసుక తరలింపు వల్ల కాకినాడ పరివాహక ప్రాంతంలోని పొలాలన్నీ కూడా కొట్టుకపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఏదో ఈసా కొట్టుకుంటున్నారంటే మేము కూడా చూసి చూడాలని ఉంటుండే. కానీ రోజు ఆగడాలు ఎక్కువైపోయినాయి. ఇంత ఘోరంగా అంటే నిన్న మొన్న
కొన్ని ట్రాక్టర్లకు బ్యానర్లు కట్టి ఇసుకోబడుతున్నారు. నేను కూడా మంచిగా చూసిన ఏం బ్యానర్లు ఇవి ఏం కథ అని చెప్పి నేషనల్ హైవే కొరకు అని చెప్పి బ్యానర్లు కట్టి ఈ బ్యానర్లు కట్టి పర్మిషన్ తీసుకోకుండా ఇసుకోబట్టే కానూను యాడున్నదో ఎమ్మెల్యే గారు చెప్పాలి, జిల్లా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలి. ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, కానీ బ్యానర్ కట్టాలి, బ్యానర్ కట్టి ఇసుక తరలించాలి. ఈ ఈ కానూను ఏడున్నది నాకు అర్థం కాదు. మీరు దయచేసి ప్రజలకు చెప్పండి, ఎవరన్నా సరే ఓ బ్యానర్ కట్టుకున్నాలి, ఉసుక కొట్టుకున్నాలి. ఈ వ్యవస్థ ఈరోజు యాదవ మండలంలో తాండూరు నియోజకవర్గంలో నడుస్తున్నది. ఇంకా నయ్యం ఆ బ్యానర్లో ఒక్కొక్క అన్నదమ్ముల ఫోటో 2 వేసింటే పూర మొత్తం బాజాబ్తా కొట్టినట్లయితుండే. ఏ నోట్లో తిట్టాలి మిమ్మల్ని? ఇంత దౌర్జన్యం. ఇంకా గ్రామాల్లో కొంతమంది మా పార్టీ నాయకులను ఇది అక్రమ ఇసుక తరలింపు, ఇది కొట్టొద్దు, మాకు ఇబ్బంది అవుతుందని అంటే నువ్వు కండవ కట్టుకో, కాంగ్రెస్ కండవ నువ్వు కూడా కొట్టుకో అంటున్నారంట. అదే అంటే కాంగ్రెస్ కండవ కట్టుకుంటే అక్రమ ఇసుక కొట్టొచ్చు, అక్రమ మూలం కొట్టొచ్చు. ఇక రేపటికి ఇళ్ళలో పడి పుస్తల తాండు కూడా తెంపకపోవచ్చు కాంగ్రెస్ కండవ కట్టుకుంటే. చిన్నపిల్లలను కూడా ఎత్తుకపోతారు కాంగ్రెస్ కండవ కట్టుకుంటే. ఇక కేసులు ఏం లేదు. రేపు మైనర్ బాలికల రేపు చేస్తే కూడా మనకి కాంగ్రెస్ కండవ కప్పి కేసులు కూడా చేస్తారు. అదే కదా ఇలా నడుస్తుంది తాండూరులో, యాదవ మండలంలో, ముఖ్యంగా వీళ్ళ పాలన. గత కొన్ని రోజులుగా నేను ఒక సంవత్సరంగా చూస్తున్నా యాదవ మొత్తం మాయమైపోతున్నాయి. ఇది బషీర్నేకండ కాడ ఎర్రమట్టి గుట్ట మాయమైంది, దావులాపూర్లో ఎర్రమట్టి గుట్ట మాయమైంది, వాగుల ఇసుక మాయమైంది, లాస్ట్ సొసైటీ రైస్ మిల్ మిషన్లు కూడా మాయమైంది. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఎవరి జేబులకు పోతున్నాయి? ఈరోజు నేను సూటిగా విమర్శిస్తున్నా. హైవే పేరు మీద ఒక కాంగ్రెస్ నాయకుడు, బడా కాంగ్రెస్ నాయకుడు ట్రాక్టర్లకు 1600, బయట ఆయన తీసుకునే రేటు 4000. మొత్తం దందా ఇదే. ఆయన ఒక కంపెనీకి CEO. ఇప్పుడు ఈ మాఫియా కూడా ఆయన CEO అయ్యింది. అది మర్చిపోతున్నాడు ఆయన. రాజకీయాల్లో నేను గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు నేను పార్టీ ప్రెసిడెంట్ ఉన్నా. పార్టీకే మిత్రులకు, ప్రజలకు అందరికీ కూడా తెలుసు, ఏ రోజు కూడా ఒక్క అక్రమ ఇసుకకు నేను సపోర్ట్ చేయలేదు. ఎవరైనా కొడితే వ్యతిరేకించినా మీరే పేపర్లలో రాసింది. మా ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరైనా ఇట్లానే కొట్టినా కానీ మేము వ్యతిరేకించినాం. ఎందుకంటే ఈ అక్రమ ఇసుక రవాణా వల్ల రైతులకు ఎంతటి నష్టమైపోతుందో నాకు తెలుసు. మేము రైతులమే కనుక నిన్న మొన్న ఏమైనా ప్రశ్నిస్తే మాపై కేసులు. మొన్న కేసు పెట్టినప్పుడు నేను కొన్ని రోజులు లేకుంటే, నేను లేని సమయంలో చూసి కుద్దు నా చేతితోనే పొక్క పెట్టి ఉస్క తీసుకపోయింది. నా చేతితోనే మా ఊర్లోనే ఆ చిన్న వాగు అది తీసుకపోయారు. బషీరాబాద్ మండలంలో అమ్ముకుంటున్నారు.
నేను ఇన్ని రోజులైంది ఇంత చరిత్ర, నేను 14 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్న, 15 సంవత్సరాల నుంచి. ఈ 15 సంవత్సరాలలో మా జుట్టివాకి వెళ్ళి గంపెడు ఇసుక వేరే ఊర్లకు పోలేదు. కానీ ఈ మహానుభావులు అధికారంలోకి వచ్చినాక ఇంకా చిన్న వాగులు కూడా ఇచ్చిపెట్టలేదు. మొన్న చెక్ డ్యామ్ కొట్టుకపోయింది, మీకు తెలుసు. కాశీపూర్కు గోందూరు గేట్ మధ్యలో చెక్ డ్యామ్ ఉంటుంది. ఆ వాగులో ఇసుక తీస్తే ఆ పొలాలు ఉంటాయి. ఆ చెక్ డ్యామ్ ఉన్నది కనుక ఆ పొలాలు కోత గురి కాకుండా ఉన్నాయి. ఆ చెక్ డ్యామ్ కట్టించే దిక్కు లేదు. ఆ చెక్ డ్యామ్ కట్టించే దిక్కు లేకుండా దాంట్లో పైపెట్టు ఇది ఆడికెళ్ళి ఇసుక కొడుతున్నారు. ఎందుకంటే ఆ చెక్ డ్యామ్ కట్టిస్తే మళ్ళా మట్టి కూర్చొని వీళ్ళకి ఇసుక కొట్టడానికి రాదు కదా. ఇంతటి దుర్మార్గం నడుస్తున్నది ఇవాళ. ముఖ్యంగా ఆ రోజు ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన హామీలేంది, మీరు మాట్లాడిన మాటలేంది, ఈరోజు మీకు చేతలేందని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా. ఒకసారి ఆ రోజు మీరు ఏమేమి మాట్లాడినో ఆ వీడియోలు మీ సోషల్ మీడియాలో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. మీరు ముఖ్యంగా డెవలప్మెంట్ వరకు మొరం కావాల్సి మొరం తీసుకోకపోతే మాకేం అభ్యంతరం లేదు. ఇసుక కావాలంటే ఇసుక తీసుకుందాం. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. ప్రభుత్వానికి ట్యాక్స్ రూపకంగా, సెస్ రూపకంగా ప్రభుత్వానికి వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది కదా. ఆ సెస్సులు ట్యాక్స్లు అన్ని వీళ్ళే మింగేస్తే ప్రభుత్వానికి ఆమ్దాని ఎడికెళ్ళి వస్తుంది. రైతులకు రైతు బంధు ఎడికెళ్ళి ఇస్తారు, వీళ్ళు సంక్షేమం ఏడా చేస్తారు. ప్రభుత్వ ఖజానాకే గండి పెట్టింది మహానాయకులంతా. నిన్న దాదాపు 30 ట్రాక్టర్లు పెద్దవాళ్ళ ఇట్లా ఇట్లా కొడుతుంటే ఏమి దేనికి కూడా పర్మిషన్ లేదు. ఒక్క ట్రాక్టర్ కూడా పర్లేదు. ఈ వీడియో తీసి మా నాయకుడు పెడితే ఈరోజు ఒక్కరోజు బంద్ చేసింది, మళ్ళీ రేపటి నుంచి కొడతామని బయట. ముఖ్యంగా కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళ పుస్తకొట్టేటోళ్ళు ఇప్పుడు కొడతాం, మేము పట్ట పగలు కొడతాం, మమ్మల్ని ఎవడేం చెప్తాడు, యా కొడుకేం చెప్తాడంటే యా కొడుకు అంటే ఏమన్నట్టు. వాళ్ళని ఆపాల్సిన బాధ్యత మండల ఎంఆర్ఓ గారి మీద, పోలీస్ అధికారుల మీద ఉంటుంది. మళ్ళీ వాళ్ళే ఏం చేయలేరనే ధీమాతోని గ్రామాల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. పైపెచ్చు ఇప్పుడు కడుతున్నారు, ఏదైనా ఇల్లు కడుతుంటే గ్రామాల్లో వాళ్ళకి తెలియకుండా 1 or 2 ట్రాక్టర్లు పేద ప్రజలు ఇల్లు కట్టుకున్నప్పుడు 1 or 2 ట్రాక్టర్లు వాళ్ళు సొంతంగా తెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళ మీద దౌర్జన్యాలు గ్రామాలలో మేమే అయ్యాడు వస్తా, మీరెట్లా కొట్టుకుంటారు. ఇది పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు సగానికి సగం స్టార్టే కాలేదు. వీళ్ళ భయం వల్ల, ఈ మహానుభావుల భయం వల్ల. ఉసుక కొట్టాలంటే వీళ్ళకి కప్పం కట్టాలి. ఏం వెనకటికి రాజులా, గోల్కొండ నవాబులా వీళ్ళు. ప్రజలు కప్పం కట్టాలి వీళ్ళకు. పూర్వం రాజులు ఉంటే అధికారులను పెట్టి శిస్తోసులు చేసి తీసుకుపోయి ఈ సామంత రాజులు మహారాజుకు కప్పం కడుతుంది. అట్లున్నది వీళ్ళ వ్యవస్థ. ఈరోజు ఏ ఆఫీస్ చూసినా అవినీతి, ధరణి మీద అవాకులు చవాకులు వేరేళ్ళు. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులకు పోతే
పేద ప్రజలు తిరిగి తిరిగి అలసిపోయి ఇడిచిపెట్టిన సంఘటనలు చాలా కనిపిస్తున్నాయి. భూభారత్ వచ్చినాక అన్నిటికీ ఒకటే మందు జిందా తిలస్మత్ లేక భూభారతి అని చెప్పింది. కానీ ఉన్న సమస్యలు తీరకపోగా కొత్త సమస్యలు తలెత్తినాయి. యాలల మండలంలో కొన్ని వందల ఎకరాలు వీళ్ళు ట్రాన్సాక్షన్స్ లేకుండా బ్లాక్ చేసి పెట్టింది. దాని సమాచారం కూడా ఏ వెబ్సైట్ చూసినా దొరుకుతలేదు. అంత గోప్యంగా పెట్టాల్సిన అవసరం ఏమున్నది? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటన్నిటిని కూడా ప్రజల ముందు పెడతాము. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ స్పష్టంగా తెలిసింది. సర్పంచ్ ఎన్నికల్లో కూడా దాదాపు 16 మంది సర్పంచ్లు మా వాళ్ళు గెలిచిండ్రు. కనుక ప్రజల్లో స్పష్టమైన ఆదరణ ఉంది బీఆర్ఎస్ పార్టీకి. వీళ్ళ అరాచకాలు పై ఇక నుంచి ఇక ఊరుకునేది లేదు. 2 సంవత్సరాలు కొత్తగా ఉన్నాడు ఎమ్మెల్యే, ఎస్తూరుకెళ్ళి వచ్చిండు, తెలుసో తెలియదో అని చెప్పి ఊకున్నాం. కానీ మా మౌనం చేతగానితనంగా మీరు భావిస్తే అది మీ అవివేకం అవుతుంది ఎమ్మెల్యే గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా మా నాయకులపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో చేసినట్ల కుల్లా చెప్తున్న ఆ పిల్లాడు ఉద్యోగం చేసుకుంటాడు. వాళ్ళ భార్య సర్పంచ్ ఊర్లో మా పార్టీకి వెళ్ళి సర్పంచ్ గతం నుంచి మా పార్టీలోనే ఉన్నది. గత సర్పంచ్ కూడా మా పార్టీకి వెళ్ళే ఉండే. కానీ నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాము, నిన్ను అట్లా చేస్తాము ఇట్లా చేస్తామని బెదిరించి పాపం ఆ సర్పంచ్ గారికి కండువా కప్పింది. చాలా బాధతోని పోయి కండువా కప్పుకున్నారు వాళ్ళు. ఒక్కటే అడుగుతున్నా ఎమ్మెల్యే గారికి, ఇప్పుడు రాష్ట్రంలో నువ్వు కండువా కప్పిన ఎమ్మెల్యే గారు మీరు, మళ్ళా ఇంతకుముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు అంతా శాతగానులాగా మీతో శాతగాని వాళ్ళు ఉన్నారు, శాతగాని వాళ్ళు అని చెప్పి మా శాతనైన వాళ్ళని తీసుకుపోతున్నావా? ఇదే మా రాచకము. దేవనూరులో కూడా అట్లనే మా ఇష్టం, యా కొడుకులు లేదు మేము కొట్టుకుంటాము, యా కొడుకు ఆపెట్టోడు ఉన్నాడంటే యా కొడుకు ఆపెట్టోడు అంటే పోలీసు వాళ్ళు ఆపాలి, ఉమారు ఆపాలి. ఎవడాపుతాడు అంటే కొడుకులు అంటే వాళ్ళనే అంటున్నారా? మళ్ళా వీళ్ళు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. రెవెన్యూ డిపార్ట్మెంటే కానీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ ఇలా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్లు అంటే మాకు చాలా గౌరవం, కానీ మిమ్మల్ని చాలా చులకన చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో మాట్లాడుతున్నారు. మీరు అరికట్టకపోతే మీ టోపీ కూడా ఎత్తుకపోతారు. మీ లాఠీలు టోపీలు అన్ని ఎత్తుకపోతారు. ఎక్కువ అంటే మిమ్మల్ని కావాలి పెట్టి మీ ముగ్గట్టే ఓడతారు. ఎవడన్నా వచ్చి ఆపుతాడేమో అని చెప్పి మిమ్మల్నే కావాలి పెడతారు దొంగస్కలు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు తాండూరులో యాలల మండలంలో ఉన్నాయి. ముఖ్యంగా చివరగా ఒక మాట, గత 3 నెలలుగా కొంతమంది రైతులు మా పార్టీ నాయకులు అందరు కూడా యాలాల పిఎస్ లో జరిగిన అవినీతిపై పలు దఫాలుగా పలుమార్లు కలెక్టర్ గారికి
కంప్లైంట్ చేయడం జరిగింది. పిఎస్సిఎస్ పిఎస్సిఎస్ పిఎస్ రాశారు ఆయన రాసుకుంటారు. కేసు యాదాల పిఎస్సిఎస్ లో జరిగిన అవినీతి గురించి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు 1 కోటి రూపాయలు అవినీతి జరిగిందని మేము సాక్ష్యాధారాలతో సహా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అధికారులు ఎంక్వైరీకి వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు, కానీ ఎలాంటి యాక్షన్ లేదు. అవి రైతుల పైసలు. పిఎస్సిఎస్ లో ఉన్న డబ్బులలో అవినీతి జరిగిందంటే రైతులకు మోసం జరిగిన కిందికే లెక్క. పీరియడ్ అయిపోయింది, చైర్మన్ గారు యథార్థం ఇంట్లో వండుకున్నారు, మింగిండు 1 కోటి రూపాయలు ఇంట్లో వండుకున్నాడు. నేను స్పష్టంగా అధికారులకు పోయి నిలదీసి అడిగితే ఎమ్మెల్యే గారు ప్రెషర్ ఉన్నదని చెప్తున్నాం. ఇదే పద్ధతి మీది మనోహర్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతున్నా. దొంగలకు సర్ది కట్టుడే మీ పద్ధత అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. ఆ రోజు మీరు డిసిసిబి చైర్మన్ కావడానికి యాలల మండలంలో ఉన్న ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త కట్టుబడి సదరు వ్యక్తిని మేము చైర్మన్ చేసి పంపిస్తేనే మీరు అందరు చైర్మన్లు అయితేనే మీరు డిసిసిబి చైర్మన్ అయిండు. 5 ఏళ్ళు మీరు మంచిగా సొసైటీలను దారిలో పెడతారని అనుకున్నాం. కానీ మీ పదవీ కాంక్షతో దాన్ని నడమంతర్ల రైతుల నమ్మకాన్ని వమ్ము చేసి పోయింది. సరే, మీ స్వార్థము, మీ రాజకీయ జీవితం కొరకు మీ స్వార్థం ఉందని చెప్పి అనుకుందాం. కానీ ఈ 1 కోటి రూపాయలు ఏదైతే మీ చైర్మన్ గారు తిన్నాడో అది కక్కించాల్సిన బాధ్యత మీకున్నదా లేదా? ఆ 1 కోటి రూపాయలు తిరిగి సొసైటీకి చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంతేకాకుండా ఆ తిరిగి చెల్లించే వరకు మీరు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా మీకున్నది. కోటి రూపాయలు తిన్నారు వేరే, గత 2 కిస్తులు కూడా సొసైటీకి వెళ్ళి రైతుల డబ్బులు కట్టింది. లోన్కు కిస్తులు కడుతున్నాము, అటు రైస్ మిల్ లేదు. ఒక మిల్లర్కి అది గోదాము కిరాయికి ఇచ్చుకున్నాడు. అరే కిరాయి ఎంత వస్తుంది భయ్, మళ్ళా కిరాయికి ఇచ్చుకుంటే అని అడిగితే లెక్కలు లేవు. నిన్న మొన్నటి నుంచి రిసిప్ట్లు చెబుతున్నారు మేము అడిగినందుకు. గోదాము కట్టిన గోదామును కిరాయికి ఇచ్చుకొని పైసలు చైర్మన్ తింటాడు, మిషన్లు అమ్మక తింటాడు. ఇవన్నీ బుద్ధిమంతుని పనులు చేస్తాడనే ఆ రోజు రాత్రి పగలు బీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి మిమ్మల్ని చైర్మన్ గా చేసి ఆయన డిసిసిబి చైర్మన్ గా చేసింది. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నాం. దీనిపై అధికారులు తొందరగా స్పష్టత ఇవ్వకపోతే యాలల్ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతులకు అండగా ఉండి రైతుల పక్షాన హైకోర్టులో పిల్లేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. జైలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు. సీదా ఎట్లా తిన్నారో అట్లానే కక్కాలి. ఎవరి డబ్బా జాగిరి కాదు, అవి రైతుల డబ్బులు.
ఈడ ఇసుక తింటారు, మొరం తింటారు, పిఎస్సిఎస్ లో మిషన్లు తింటారు, డబ్బులు తింటారు. అన్నం ఎప్పుడు తింటారు మీరు? అన్నమే తింటున్నారా లేదంటే ఇసుక మొరము డబ్బులే తింటున్నారా? త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రజలు